స్వాగతం అందరికి కూడా. ఈరోజు వెరీ ప్రాక్టికల్గా మన బ్యాంక్ నిఫ్టీలో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం ప్రైస్ యాక్షన్ అనేది. మనం ఈ క్యాండిల్ స్టిక్స్ అనేది నేర్చుకున్నాం. రియల్గా ఇవి మనం అప్లై చేయొచ్చు, అప్లై చేస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇన్వర్టెడ్ హ్యామర్, ఓకే, ఇది వచ్చేసరికి టెక్నికల్గా దీన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. పాయింట్ ఏంటంటే ఒక షార్ప్ డ్రాప్ జరిగిన తర్వాత మనకి ఈ క్యాండిల్ ఫార్మేషన్ అనేది కనిపించింది. అంటే ఇక్కడ బిగ్గర్ విక్ అనేది కనిపించాలి. దాని తర్వాత ప్రీవియస్గా ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ హై అనేది బ్రేక్అవుట్ అనేది జరగాలి. అప్పుడు మనం ఏంటంటే లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో సేమ్ థింగ్ ఏంటంటే ప్రాక్టికల్గా మనకి ఇక్కడ ఏదైతే రియల్ బాడీ ఉందో ఈ రియల్ బాడీ కంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న విక్ అట్లీస్ట్ ట్వైస్ అనేది ఉండాలని చెప్పుకున్నాం. దీన్ని మనం ఏంటంటే 5 మినిట్స్ చార్ట్ మీద బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఇది వచ్చేసరికి ఫ్యూచర్ కాంట్రాక్టు జనవరిది. మనకి నిన్న ఏమైందంటే ఫ్రెండ్స్ గ్యాప్ డౌన్ అనేది జరిగింది. చూడండి 25న డేట్ మనం చూసుకున్నట్టయితే గ్యాప్ డౌన్ అనేది జరిగిన తర్వాత ఈ క్యాండిల్ ఏదైతే నేను ఇక్కడ మార్క్ చేశానో అబ్జర్వ్ చేస్తున్నానో ఈ ప్రీవియస్ గా రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఇది వచ్చేసరికి లొకేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన క్యాండిల్స్ ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆబ్వియస్ గా మనకి మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్ గా డ్రాప్ అయింది. ఓకే, సో డెఫినెట్ గా లొకేషన్ అనేది మనకి చాలా బాటమ్ లో ఫార్మేషన్ జరిగిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో అబ్జర్వ్ చేస్తే ఇది రియల్ బాడీ కంటే 2 టైమ్స్ ఈ విక్ అనేది ఆబ్వియస్ గా కనిపిస్తూ ఉంది, అంటే డబుల్ ఉంది. ఓకే, నెక్స్ట్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. థర్డ్ ఏంటంటే మనం ఎంట్రీ తీసుకోవచ్చా అంటే డెఫినెట్ గా, ఎందుకంటే చూడండి మనకి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ అనేది తీసుకుంటుంది మార్కెట్. ఆ లెవెల్ రఫ్ గా 36,600 అనుకుందాం. ఓకే, ఈ లెవెల్ దగ్గర. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బ్యూటిఫుల్ మనకి ఇన్వర్టెడ్ అంబ్రెల్లా అనుకోవచ్చు. ప్రీవియస్ గా మనం చూస్తే సేమ్ ఫార్మేషన్, టెక్నికల్ ఫార్మేషన్, ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ ఇది. అయితే ఈ కేసులో ఏంటంటే కొద్దిగా విక్ లేదు, దీంట్లో ఏంటంటే విక్ ఉంది. రెండు కూడా సేమ్ ఫ్రెండ్స్. షూటింగ్ స్టార్ కావచ్చు, హ్యాంగింగ్ మ్యాన్, అంబ్రెల్లా, ఇన్వర్టెడ్ అంబ్రెల్లా, ఇవన్నీ కూడా ఒకటే కోవకు చెందినవి అనమాట. సో ఈ పాయింట్ లో మనం ఏంటంటే డెఫినెట్ గా ఇక్కడ మనం లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ స్టాప్ లాస్ ఇక్కడ కావచ్చు, దీని కింద కావచ్చు, మనం ఏంటంటే ఇనిషియల్ గా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత ఏంటంటే స్టాప్ లాస్ అనేది ట్రై చేసుకోవచ్చు. మరి ఈ పాయింట్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తే మనకి నెక్స్ట్ ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కూడా ఫార్మేషన్ జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఏంటంటే మనకి ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ తో పాటు నెక్స్ట్ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కూడా ఫార్మేషన్ జరిగింది. అది కూడా మనకి ఏంటంటే లాంగ్ సైడ్ తీసుకోవడానికి మనకి సహకరించడం అనేది చేస్తుంది అనమాట. ఓకే, అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది పైకి వెళ్ళింది, ఇక్కడ దాకా వెళ్ళింది. దగ్గర మనకి 36,700 నుంచి మనకి 37,300, ఆల్మోస్ట్ 600 పాయింట్స్ అనేది మూవ్ అయింది. మనం వెళ్దామని ఆప్షన్ తీసుకుంటే మనకి అట్లీస్ట్ 250 to 300 పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్ ఇక్కడ చూడండి, సేమ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఒక రకంగా ఏంటంటే హ్యాంగింగ్ మ్యాన్, బట్ లొకేషన్ ఎక్కడంటే కొద్దిగా డ్రాప్ అయింది ఇక్కడ మార్కెట్. ఓకే, అదే టాప్ లో ఉన్నట్టే ఈ హ్యాంగింగ్ మ్యాన్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా ఏంటంటే మనం దీని కింద షార్ట్ అనేది ఇనిషియేట్ చేసేవాళ్ళం. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి మార్కెట్ లో ట్రేడ్ చేసేటప్పుడు ఒక రకంగా ఏంటంటే పాజిటివ్ సెన్స్, కామన్ సెన్స్, బయాస్ అనేది కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ యొక్క మొమెంటాన్ని మనం లోవర్ టైం ఫ్రేమ్స్ లో ఉంటున్నాం కాబట్టి దాన్ని కూడా ఒక రకంగా సెన్స్ అనేది చేయాలన్నమాట, అంచనా వేయగలగాలి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక హ్యామర్ ఫార్మేషన్ జరిగింది, ఇన్వర్టెడ్ హ్యామర్. అగైన్ ఏంటంటే దీనిపైన మనం లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. స్కాల్పింగ్ కోసం కొద్దిగా ప్రాఫిట్ అయితే వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర మన లైవ్ లో కూడా ఈ పాయింట్ అనేది క్యాప్చర్ చేసాం, మన లాంగ్ ఇనిషియేట్ చేసాం. ఎందుకంటే చూడండి ఇక్కడ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం ట్రై చేశారు కిందకు పుష్ చేయడానికి ఈ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా పుష్ చేయడానికి ట్రై చేశారు బేర్స్ అనేవాళ్ళు కిందకి. బట్ థర్డ్ టైం ఏమైందంటే వీళ్ళిద్దరిని కాదని చెప్పేసి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది, ఈ థర్డ్ గ్రీన్ క్యాండిల్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే టెక్నికల్ గా మనకి ఈ రెండు కూడా ఇన్వర్టెడ్ హ్యామర్స్ అని చెప్పొచ్చు. దీనిపైన కూడా మనం ఏంటంటే లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ క్యాండిల్ కింద కానీ ఈ క్యాండిల్ కింద కానీ మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ ఈ పాయింట్ కూడా మనం లైవ్ లో క్యాప్చర్ చేయడం అనేది జరిగింది.
సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇదే టెక్నికల్ గా ఏంటంటే ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకుంటాం, ఇలాగా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అంటాం. ఓకే, సేమ్ థింగ్ అన్నమాట. మనకి మార్కెట్ ఏమైందంటే స్ట్రాంగ్ గా పైకి వెళ్ళి ఆ కన్సాలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ రెడీగా ఉంది కాబట్టి ఎయిదర్ ఈ క్యాండిల్ స్టిక్ పైన కానీ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కానీ మనం ఏంటంటే లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. సో అగైన్ మొమెంటం కంటిన్యూ అయింది, మళ్ళీ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ జరిగింది, మళ్ళీ మొమెంటం కంటిన్యూ అయింది, మళ్ళీ కన్సాలిడేషన్ జరిగింది. కన్సాలిడేషన్ జరిగేటప్పుడు ఈ టైంలో మనం లంచ్ టైం బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి మనకి ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు. దాని తర్వాత ఇండెసిషన్, దాని తర్వాత బేర్స్ అనేవాడు కంట్రోల్ తీసుకున్నారు. బట్ ఇమీడియట్ గా ఏమైందంటే మొత్తం కూడా బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ వచ్చింది. డెఫినెట్ గా ఏదైతే ఇక్కడ మనం మార్క్ చేసుకుంటామో హారిజాంటల్ గా లెవెల్ 37,000 రఫ్ గా 300 ఆ బ్రేక్అవుట్ దగ్గర కూడా మనం ఏంటంటే ఆ లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే మైక్రో లెవెల్లో ప్రాక్టికల్ గా ప్రైస్ యాక్షన్ మీద మనం ఫోకస్ చేయగలిగితే బెస్ట్ ఎంట్రీస్ అనేవి డెఫినెట్ గా దొరుకుతాయి ఫ్రెండ్స్. సో ఈ మొమెంటం కోసం ఏంటంటే మనం ఇక్కడ ఏడిఎక్స్ ఇండికేటర్స్ యూజ్ చేసాం అండ్ మ్యాక్డి కూడా యూజ్ చేసాం. ఓవరాల్ గా ఏంటంటే హోల్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఏడిఎక్స్ కొద్దిగా పాజిటివ్ గా ఉంది అండ్ మ్యాక్డి అయితే కంప్లీట్ గా జీరో లైన్ పైన నిన్న ట్రేడ్ అవుతుంది. సో డెఫినెట్ గా మనం ఎవ్రీ డిప్ లో కూడా ఒక లాంగ్ ఆపర్చునిటీ ఎక్కడ వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేయొచ్చు. ఆ వెయిట్ చేసే తరుణంలో మనకి ఏంటంటే ఈ క్యాండిల్ స్టిక్స్ అనేవి డెఫినెట్ గా హెల్ప్ అవుతాయి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. స్టే ట్యూన్. ధన్యవాదాలు.